లాస్ట్ వీడియోలో మనము థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ యూనిట్ నుండి ఫోర్త్ యూనిట్ వరకు కవర్ చేసాము. ఈ వీడియోలో మనము ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చూద్దాం. అయితే అందుకన్నా ముందుగా లాస్ట్ వీడియోకు సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతాను. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో చివరిలో కూడా మీకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను. ఈ క్లాస్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న క్లాస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను. ఆ క్వశ్చన్ చివరిలో ఇస్తాను. దానికి కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫుల్ వీడియో చూస్తే మాత్రమే ఆన్సర్ చేయగలరు, స్కిప్ మాత్రం చేయకండి. క్వశ్చన్ వచ్చేసి, గుడ్లగూబ యొక్క నివాస స్థలం ఏంటి? గుడ్లగూబ యొక్క నివాస స్థలం ఏంటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓకే, వీడియోలోకి వెళ్దాము. ఫిఫ్త్ యూనిట్, మన చుట్టూ ఉన్న మొక్కలు. పెద్ద చెట్లు, మర్రి, చింత, వేప ఇలాంటి చెట్లను పెద్ద చెట్లు అంటాం. వాటి వల్ల ఉపయోగాలు, అవి నీడని ఇస్తాయి, వాటి యొక్క ఆకులు ఉపయోగపడతాయి, వాటి యొక్క పూలు ఉపయోగపడతాయి, వాటి యొక్క కాయలు కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా కలపను మనకు ఇవి అందించడం జరుగుతుంది. పెద్ద చెట్ల నుంచి మనకు కలప కూడా వస్తుంది. తాటి చెట్టు ఆకులు, తాటి చెట్టు యొక్క ఆకులను మనం ఏమని పిలుస్తామంటే మట్టలు అంటాం. తాటి మట్టలు అంటాము. ఈ తాటి మట్టల వల్ల ఉపయోగం ఏంటంటే గుడిసెల మీద కప్పుకోవడానికి, గుడిసెలు వేసుకోవడానికి ఈ తాటి మట్టలను ఉపయోగిస్తూ ఉంటారు. నీటి మొక్కలు, ఎడారి మొక్కలు. నీటి మొక్కలు అంటే నీటిలో పెరిగే మొక్కలు, అవి కలువ, తామర. ఎడారి మొక్కలు, ఎడారి మొక్కలు అంటే బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద. కలబంద కూడా ఎడారి మొక్కల కిందకి వస్తుంది. నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలో, ఇసుకలో, నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇసుకలో మనకు ఈ ఎడారి మొక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సిక్స్త్ లెసన్, ఆకులతో అనుబంధం. ఆకుల వయస్సును బట్టి రంగు అనేది మారుతూ ఉంటుందండి. చిగురుటాకుల యొక్క రంగు లేత ఎరుపులో ఉంటుంది. అప్పుడే వస్తున్న చిగురు ఆకులు అయితే ఉన్నాయో వాటి యొక్క రంగు లేత ఎరుపులో ఉంటుంది. ముదురు ఆకుల యొక్క రంగు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రాలిపోయే రాకులు అంటే రాలిపోయే దశలో ఉన్న ఆకుల యొక్క ఆకులు పసుపు రంగులో అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి, బాదం. మామిడి చెట్టు యొక్క ఆకులు, బాదం చెట్టు యొక్క ఆకులు మనం పరిశీలించినట్టయితే లేత ఆకులు ఎప్పుడు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. ముదురు ఆకుల యొక్క రంగులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రాలిపోయే దశలో ఉన్న ఆకులు పసుపు రంగులో ఉంటాయి. రాలిన చెట్టు ఆకులను కాల్చకుండా కంపోస్ట్ గుంతలో వేసి మట్టితో కప్పాలి. కాల్చకుండా కంపోస్ట్ గుంతలో వేసి మట్టితో కప్పాలి. ఎందుకు? ఈ రాలిన చెట్ల ఆకులను మనం కాల్చినట్టయితే దాంట్లో నుంచి వచ్చే పొగ వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సో దాన్ని ఒక కంపోస్ట్ గుంతలో వేసి మనం మట్టితో కప్పినట్టయితే అది కంపోస్ట్ ఎరువుగా మారుతుంది. వాటిని మనం మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. వంటల్లో ఆకులను వాడటం వల్ల వాసన, రుచి వస్తుంది. మనం వండుకునే వంటలలో రుచి కోసం కావచ్చు, లేదా సువాసన కోసం కావచ్చు, మనం కొన్ని రకాల ఆకులు వాడుతూ ఉంటాం. లైక్ కొత్తిమీర, పుదీనా అలాంటి ఆకులు మనం వంటల్లో వేసినట్టయితే దానికి సువాసనతో పాటుగా రుచి కూడా వస్తుంది. ఆకుకూరల వల్ల విటమిన్లు లభిస్తాయి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకుకూరల్లో ఉన్న విటమిన్స్ మనకు లభించడం అనేది జరుగుతుంది. అరటి, మామిడి, కొబ్బరి వంటి ఆకులను అలంకరణకు ఉపయోగిస్తారు. వివాహాలు జరుగుతున్నప్పుడు కానీ, లేదా జాతరలు జరుగుతున్నప్పుడు కానీ, లేదా పండుగల సందర్భంలో కానీ మన ఇంటిని అలంకరించుకోవడం కోసము మనము ఉపయోగించే ఆకులు ఏంటి అంటే అరటి ఆకులు ఉపయోగిస్తాము, మామిడి ఆకులు, కొబ్బరి ఆకులను మనము అలంకరణకు ఉపయోగిస్తాము. అందుకే వీటిని అలంకరణకు ఉపయోగించే ఆకులు అని కూడా అంటారు. ఈ లెసన్లో యూకలిప్టస్ అనే ఆకుకి నీలగిరి అనే పేరు కూడా ఉంటుందని ఇచ్చాడు. వీలైతే అది కూడా గుర్తుపెట్టుకోండి. సెవెంత్ యూనిట్, మనం ఏమేమి తింటాం అనేది సెవెంత్ యూనిట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే పనులు చేయడానికి శక్తి కావాలి. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే ఆహారం తినడం వల్ల వస్తుంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మొక్కల నుండి వస్తుంది, జంతువుల నుండి వస్తుంది మనకు ఆహారం. మొక్కల నుండి ఆహారం వస్తుంది, పండ్లు, కూరగాయలు, దుంపలు, ఆకుకూరలు ఇలాంటివి మొక్కల నుండి వస్తాయి. జంతువుల నుండి ఏమొస్తాయి? పాలు, గుడ్లు, మాంసం, చేపలు ఇలాంటివి జంతువుల నుండి మనకు వచ్చే ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలను వండకుండా వండి తినవచ్చు. అంటే
ఆహార పదార్థాలను వండకుండా తినవచ్చు, ఆహార పదార్థాలను వండి తినవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను వండకుండానే తినవచ్చు, అలాగే కొన్ని ఆహార పదార్థాలను వండి మాత్రమే తినాలి అలా అన్నట్టు. ఆహారం వండడం వల్ల రుచిగా అవుతుంది, త్వరగా జీర్ణం అవుతుంది. ఆహారం వండడం వల్ల ఏం జరుగుతుంది? రుచిగా అవుతుంది, త్వరగా జీర్ణం అవుతుంది. ఆహార పదార్థాలను ఉడికించి తినవచ్చు, ఆహార పదార్థాలను ఉడికించి తినవచ్చు, కానీ ఎక్కువగా ఉడికించకూడదు. ఆహార పదార్థాలను ఉడికించి తినవచ్చు, కానీ ఎక్కువగా ఉడికించి తినకూడదు. ఎక్కువగా ఉడికిస్తే ఏమవుతుంది? పోషక పదార్థాలు నశిస్తాయి. ఎక్కువగా ఉడికిస్తే ఏం జరుగుతుంది? పోషక పదార్థాలు నశిస్తాయి. ఆహార పదార్థాలను ఉడికించి తినవచ్చు, ఉడికించకుండా తినవచ్చు. ఉడికించకుండా తినే ఆహార పదార్థాలు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, పుదీనా ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఉడికించకుండా మనం డైరెక్ట్గా తినేయచ్చు. ఉడికించి తినేయాల్సిన ఆహార పదార్థాలలో కూడా మనము ఉడికించడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఉడకబెట్టడం ద్వారా తయారు చేసే ఆహార పదార్థాలు అన్నం, పప్పు, వీటిని ఉడికిస్తాము. నూనెలో వేయించడం ద్వారా తయారు చేసే ఆహార పదార్థాలు బజ్జీలు, సమోసాలు, వాటిని నూనెలో వేయిస్తాము. పూరి అలాంటివి. నిప్పుల మీద కాల్చడము, నిప్పులు బాగా వేడి చేసి దాని మీద కాలుస్తాము. మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం. మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసాన్ని నిప్పుల మీద బాగా వేడి చేయడం జరుగుతుంది. ఆవిరితో ఉడికించడం, ఆవిరి ద్వారా ఉడికించడం. డైరెక్ట్గా ఉడికించడం అంటేనేమో అన్నం, పప్పు. ఆవిరి ద్వారా ఉడికించడం అంటే ఇడ్లీలో డైరెక్ట్గా ఉడకబెట్టకుండా దాంట్లో వచ్చే ఆవిరి ద్వారానే అవి కుక్ అయ్యేలా చూస్తాం మనం. ఆవిరితో ఉడికించడం, డైరెక్ట్గా ఉడకబెట్టడం అంటే అన్నము, పప్పు. అయితే ఆవిరితో ఉడికించడం అంటే ఇడ్లీలను మనం డైరెక్ట్గా ఉడకబెట్టకుండా దాంట్లో నుంచి వచ్చే ఆవిరి ద్వారానే అవి కుక్ అయ్యేలా మనం చూస్తాం అన్నట్టు. వేడి చేయకుండానే కలిపి తయారు చేయడం. వేడి చేయము, కాకపోతే మిక్స్ చేయడం ద్వారా తయారు చేసే ఆహార పదార్థాలు వచ్చేసి మామిడికాయ పచ్చడి, పెరుగు పచ్చడి తయారు చేస్తారు, మామిడికాయ పచ్చడి తయారు చేస్తారు. అయితే దీంట్లో మనము దాన్ని ఉడికించడం అనేది జరగదు, జస్ట్ మిక్స్ చేస్తాం అంతే. అన్నింటినీ కలిపి మిక్స్ చేయడం ద్వారా వాటిని తయారు చేస్తాము. ఆకుకూరలు, కూరగాయలు కడిగిన తర్వాత కోయాలి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు కానీ కూరగాయలను కానీ కడిగిన తర్వాతనే కోయాలి, అంతేగాని కోసిన తర్వాత కడగకూడదు. కోసిన తర్వాత కడిగితే అందులో ఉన్న పోషక పదార్థాలు నశిస్తాయి. కోసిన తర్వాత మనం కడిగితే దానిలో ఉన్న పోషక పదార్థాలు అనేవి నశిస్తాయి. కాబట్టి ముందుగానే మనము కడిగి తర్వాత వాటిని కట్ చేయడం మంచిది. ప్రతిరోజు తినవలసిన ఆహార పదార్థాలు ఏంటి అంటే పప్పు, ఆకుకూరలు అనేవి మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఇవి కంపల్సరీ ఉండాలి. 8th లెసన్ ఆహారపు అలవాట్లు. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు అలవాటు ఉంటుంది. ఆహారపు అలవాటు ఉంటుంది. అంటే ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతాయి? ఆహారపు అలవాట్లు అనేవి ఆ ప్రాంతంలో పండే పంటలు లభించే ఆహార పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆహారపు అలవాటు అనేది ఉంటుంది. రాజస్థాన్లో చూసుకున్నట్టయితే జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఇక్కడ జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్లలో గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఇక్కడ గోధుమ రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి వరి అన్నం ఎక్కువగా తింటారు. కేరళ చూసుకున్నట్టయితే ఇక్కడ వరి ఎక్కువగా పండుతుంది, అన్ని చేపలు కూడా ఉంటాయి కాబట్టి వరి అన్నము, చేపలు కలిపి తినడం జరుగుతుంది. వయస్సును బట్టి ఆహారపు అలవాట్లు తేడాలు ఉంటాయి. ఈ 8th లెసన్లో తెలంగాణ వాళ్ళకు అండ్ ఏపీ వాళ్ళకు ఒక 4 బిట్స్ డిఫరెన్స్ అయితే ఉంది. తెలంగాణ వాళ్ళు తెలంగాణది నోట్ చేసుకోండి, ఏపీ వాళ్ళు ఏపీది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏదో చూద్దాము. నిజామాబాద్లో ఎక్కువగా జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎక్కువగా జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు. కరీంనగర్లో వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి ఇక్కడ వరి అన్నము ఎక్కువగా తీసుకుంటారు. మహబూబ్నగర్లో కృష్ణానది పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువగా చేపలు దొరుకుతాయి కాబట్టి చేపలు ఎక్కువగా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది.
వికారాబాద్లో ఎక్కువగా రాగులు పండుతాయి. ఈ రాగులకు మరో పేరు తైదలు. అందుకే రెండు రాశాను. వికారాబాద్లో రాగులు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ రాగులతో తయారు చేసిన అంబలిని ఎక్కువగా తీసుకుంటారు ఆహారంగా. నెక్స్ట్ ఏపీ వాళ్ళు చూసుకున్నట్టయితే కర్నూలులో ఎక్కువగా జొన్నలు పండుతాయి. సో వీళ్ళు జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకుంటారు. గుడివాడలో ఎక్కువగా వరి పండుతుంది. ఇక్కడ వరి అన్నం ఆహారంగా తీసుకుంటారు. నెల్లూరు అనేది మనకు సముద్ర పరివాహ ప్రాంతం, సముద్రం ఉంది దగ్గరలో కాబట్టి ఇక్కడ చేపలు, రొయ్యలు అనేవి ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే రాగులు ఎక్కువగా లభిస్తాయి ఇక్కడ మహబూబ్ నగర్లో. సో వీళ్ళు దాంతో తయారు చేసిన అంబలిని ఎక్కువగా తీసుకుంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వికారాబాద్లో రాగులు ఎక్కువ దొరుకుతాయి, అంబలి అని ఇచ్చాడు తెలంగాణ టెక్స్ట్ బుక్లో. ఏపీ టెక్స్ట్ బుక్లో మహబూబ్ నగర్లో రాగులు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు రాగితో తయారు చేసిన అంబలి తీసుకుంటారని చెప్పి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ క్లాస్ సంబంధించి క్వశ్చన్ అయితే బోర్డు మీద రాశాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఆన్సర్ తెలిసినా కానీ కామెంట్ చేయకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఈ క్లాస్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు తెలియాలి కదా, లేదా నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలా అనేది నాకు తెలియాలి కదా. అందుకోసం అని చెప్పి ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. 100% అయితే కామెంట్ చేయండి. ఓకే, క్వశ్చన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇది రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, వరి అన్నం, జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, పూరి. అయితే ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఏ వంటకాలు తింటారు, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఏ ఆహార పదార్థాలు తింటారు అనే దానికి సంబంధించింది. ఇక్కడ 1A 2B 3C, 1B 2A 3C, 1B 2C 3A, 1C 2A 3B. దీంట్లో ఏది కరెక్ట్ అనేది చూసి మీరు ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అని కామెంట్ అయితే చేయండి. నెవర్ గివ్ అప్.